మోదీ మిడిల్ ఈస్ట్లో తనదైన ముద్ర వేస్తున్నారా? 2002 గుజరాత్ అల్లర్లతో ముస్లిం వ్యతిరేకిగా ముద్రపడిన మోదీ అవే ముస్లిం దేశాలను నేడు తన వెంట తిప్పుకునేలా చేసుకున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగే ఎంతోమంది అగ్రనేతలకు సైతం సాధ్యం కానిది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో చేయించారు. అంతేకాదు మొహమ్మద్ బిన్ జాయద్ వంటి వారిని కేవలం ఒక స్టేట్ విజిట్కు పిలిచి రోడ్ షోలో పాల్గొనేలా చేశారు మోదీ. అయితే స్మృతి ఇరానీ చేసిన ఆ పనేంటి? దీనివల్ల ప్రపంచానికి భారత్ ఇచ్చిన సందేశం ఏంటి? అది తెలుసుకుందాం. స్మృతి ఇరానీ తాజాగా సౌదీలోని మదీనా మసీదును సందర్శించారు. భారత మైనార్టీ వ్యవహారాల మంత్రిగా ఉన్న ఆమె సౌదీ పర్యటన నేపథ్యంలో ఈ మసీదుకు వెళ్లారు. ఆమెతో పాటు మరో మంత్రి వి మురళీధరన్ కూడా ఉన్నారు. వీరిద్దరూ పూర్తి భారతీయ వస్త్రధారణ ధరించారు. స్మృతి ఇరానీ చీరకట్టు, నుదుటన బొట్టుతో మదీనా మసీదులోకి వెళ్లారు. అయితే ఒక దేశ మంత్రిగా తలపై హిజాబ్ లేకుండా మదీనా మసీదులో ప్రవేశించిన ముస్లిమేతర మంత్రి ఇప్పటి వరకు స్మృతి ఇరానీ ఒక్కరే. గతంలో భారత్ నుంచి ఎంతోమంది అరబ్ దేశాలను సందర్శించినా తలపై హిజాబ్ ధరించారు. మదీనా ఇస్లాం మతంలో ఉన్న 3 అతి ముఖ్యమైన మసీదుల్లో ఒకటి. అటువంటి మసీదులో తలపై స్కార్ఫ్ కూడా లేకుండా వెళ్లారు. అయితే సౌదీ పర్యటన చేసిన వారిలో కేరీ మ్యాథిసన్, హిలరీ క్లింటన్, బ్రిటన్ రాణి సైతం స్కార్ఫ్ ధరించి అక్కడ పర్యటించారు. అంతేకాదు ఒకప్పటి భారత విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ కూడా ఇరాన్ పర్యటన సమయంలో తలపై స్కార్ఫ్ ధరించి చర్చల్లో పాల్గొన్నారు. కానీ ప్రస్తుతం స్మృతి ఇరానీ మాత్రం స్కార్ఫ్ లేకుండా భారతీయ వస్త్రధారణతో మదీనా మసీదుకు వెళ్లారు. దీన్ని సౌదీ అధికారులు కూడా అడ్డు చెప్పలేదు. అక్కడి అధికారులు ఇతర మతస్థుల సంప్రదాయాలను స్వాగతించారు. స్మృతి ఇరానీ సౌదీకి అతిథి. అంతేకాదు ఆమె మైనార్టీ వ్యవహారాల మంత్రిగా ఆయా మసీదులను సందర్శించే ముస్లింలకు ఏ లోటు లేకుండా ప్రభుత్వం నుంచి ఎలా సహకారం అందించాలనే దానికోసం అక్కడ పర్యటించారు. అందుకే దీనికి ఏమాత్రమూ అడ్డు చెప్పలేదు సరికదా, అంగీకరించారు. కానీ ఇతర దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వ్యతిరేకత వచ్చింది. కొంతమంది పాక్ ట్విట్టర్ అకౌంట్ల నుంచి ఈ ట్వీట్లు వచ్చాయి. ఒక నాన్ ముస్లింను మదీనాలోకి ఎలా రానిచ్చారు అంటూ పలువురు ప్రశ్నించారు. ఇది ఇస్లాం మత ఆచారాలను మంటగలపడమే అని విమర్శించారు. కానీ దీన్ని సౌదీ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతోపాటు ఇటు యుఏఈ రాజు మొహమ్మద్ బిన్ జాయద్ గుజరాత్లోని వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాంకు హాజరయ్యారు. గాంధీనగర్లో ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. అనంతరం ప్రధాని మోదీ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. గుజరాత్లో జరిగిన వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం ఆ రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే. అటువంటి ప్రోగ్రాంకు మొహమ్మద్ బిన్ జాయద్ హాజరు కావడంతో పాటు రోడ్ షోలో పాల్గొనడం విశేషమనే చెప్పాలి. ఇందులో జరిగిన చర్చల్లో ఇరు దేశాల మధ్య సహకారంపై చర్చించారు. భారతదేశం యుఏఈ మధ్య వాణిజ్యం 2022లో $85 బిలియన్ పెరిగింది. 2022-23 సంవత్సరానికి యుఏఈ భారతదేశానికి 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. అంతేకాదు భారతదేశం నుంచి ఎగుమతుల్లో 2వ స్థానంలో ఉంది. ఫిబ్రవరి 2022లో యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసిన మొదటి దేశంగా భారతదేశం ఉంది. 2022 మే 1న సిఈపిఏ అమల్లోకి వచ్చినప్పటి నుండి భారత్ యుఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 15% పెరిగింది. సిఈపిఏ అనేది 2 దేశాల మధ్య సహకారానికి కొత్త శకాన్ని ప్రారంభించేందుకు దీర్ఘకాల సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి రూపొందించబడిన ఒక ఒప్పందం. ఇది 80% కంటే ఎక్కువ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడానికి, వాణిజ్యానికి అడ్డంకులను తొలగించడానికి, పెట్టుబడి, జాయింట్ వెంచర్లకు కొత్త మార్గాలను రూపొందించడంలో సహాయపడింది. సిఈపిఏ మొదటి 12 నెలల్లో ద్వైపాక్షిక నాన్ ఆయిల్ ట్రేడ్ కూడా $50.5 బిలియన్ చేరుకుంది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 5.8% వృద్ధి. యుఏఈ భారత్లో పెట్టిన పెట్టుబడుల్లో కశ్మీర్ ప్రధానంగా చెప్పుకోవాలి. కశ్మీర్ను గత 70 ఏళ్లుగా ఉగ్రవాదం పట్టిపీడించింది. దీనికి ఆర్టికల్ 370 సహకారంగా ఉండేది. అయితే మోదీ 2019లో ఆర్టికల్ 370ని తొలగించడంతో కశ్మీర్ రూపురేఖలు మొత్తం మారిపోయాయి. ఎక్కడికక్కడ ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భద్రతా బలగాలు విజయం సాధిస్తూ వచ్చాయి. అయినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉగ్రవాదులు తమ పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో కశ్మీర్ అభివృద్ధి చెందాలంటే అక్కడ పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇతర దేశాలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాని సమయంలో యుఏఈ ముందుకొచ్చింది. ఏకంగా 300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. దీంతో ఉగ్రవాదులకు ఏం చేయాలో పాల్పోవడం లేదు. పాకిస్తాన్ ప్రోత్సాహంతో ఎదిగిన ఉగ్రవాదం ఇక్కడ యుఏఈ పెట్టుబడులకు ఏమైనా ఆటంకం కలిగిస్తే ఉగ్రవాద దేశం పీచమణుస్తుంది. ఆ విధంగా భారత్ అభివృద్ధిలో యుఏఈ భాగస్వామ్యం అవుతూ వస్తోంది. ఒకప్పుడు అరబ్ దేశాలన్నీ భారత్కు వ్యతిరేకంగానే ఉండేవి. ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ లేదనో మరే ఇతర కారణం చూపో ఎప్పుడు నిందిస్తూ ఉండేవి. దీనికంతటికీ వాటి దగ్గర ఉన్న పెట్రోల్ నిల్వలే కారణం. ఎన్నోసార్లు భారత్కు ముడి చమురును అందించడంలో మెలికబెట్టి ఇబ్బందులకు గురి చేసేవి. కానీ మోదీ అధికారంలోకి వచ్చాక
భారత్పై అరబ్ దేశాల వైఖరి మారేలా తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. దీనికి దాదాపు 10 ఏళ్ల సమయమే పట్టింది. అటు సౌదీ వంటి దేశాల్లో రామాలయం నిర్మించడం వంటివి మోదీ దౌత్య విజయాల్లో ఒకటి. ఈ విధంగా ఒకప్పుడు భారత్ను లెక్కల్లోకి తీసుకొని సౌదీ దేశాలన్నీ ప్రస్తుతం రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. ఒకప్పుడు సౌదీ దేశాలంటే అమెరికా, రష్యాలు తమ ఆధిపత్యాన్ని చూపడానికి ప్రయత్నించాయి. సిరియా, ఇరాక్ వంటి దేశాల్లో సివిల్ వార్కు ఈ 2 దేశాల ఆధిపత్య పోరే కారణం. కొన్నేళ్లుగా మధ్యప్రాచ్యంలో యుద్ధాలు కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ భారత్ మాత్రమే ఎటువంటి యుద్ధము చేయకుండా శాంతి మార్గంలో ఆయా దేశాల్లో తన ప్రభావాన్ని చూపుతోంది. అందుకే సౌదీ వంటి దేశాల్లో అసాధ్యమయ్యే రామాలయం వంటివి కూడా నిర్మితమవుతున్నాయి. దీంతోపాటు మసీదుల్లో కూడా ఎంచక్కా భారతీయ వస్త్రధారణలో ప్రవేశించడానికి వీలవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.